ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఇంపాక్ట్ అవుతుంది, ఏఐ వల్లనే లే ఆఫ్స్ జరుగుతున్నాయి అండ్ ఫ్యూచర్లో మనం రాసే కోడ్ ఏఐ రాస్తుంది అండ్ ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ రోడ్డున పడుతున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, అండ్ ఈ ఏఐ నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ బట్ నాన్ ఐటీలో కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో పాస్ట్లో కనుక మనం చూసినట్లయితే 1999 టు 2001లో మనకి Y2K అనే ఒక ఇష్యూ డౌన్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవేమో అని చాలా మంది అనుకున్నారు. బట్ ఆఫ్టర్ Y2K ఇష్యూ చాలా సాఫ్ట్వేర్ టూల్స్ అనేవి మార్కెట్లోకి రావడం జరిగింది టు ఓవర్కమ్ దిస్ Y2K ఇష్యూ. అండ్ దాని తర్వాత మనకి ఈ వెబ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఈఆర్పీలో వచ్చిన రివల్యూషన్ వల్ల ఐటీ జాబ్స్ మళ్ళీ భూమిలోకి వచ్చాయన్నమాట. అండ్ మళ్ళీ 2008లో మనకి గ్లోబల్ క్రైసిస్ జరిగింది, అప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గాయి. సో ఈ 2008లో గ్లోబల్ క్రైసిస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐటీ జాబ్స్ పడిపోయాయి. అప్పుడు 2008లో అంత పెద్దగా ఉండేవి కూడా కాదు జాబ్స్. సో 2007 అండ్ 2008, 2009 ఈ ఇయర్స్ లో కాలేజ్ లో ఎక్కువ ప్లేస్మెంట్స్ కూడా ఉండేవి కాదు. సో ఎవరైతే 2008 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, మీకు కావాలంటే మీరు వాళ్ళని అడగొచ్చు, వాళ్ళైతే చాలా సఫర్ అయ్యారు. ఐటీ జాబ్స్ లో ప్లేస్ అవ్వడానికైనా లేదు అనంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఉండేవి కాదు ఈ 2008, 7, 9 బ్యాచ్ వాళ్ళకి. సో అప్పుడు గ్లోబల్ రెసిషన్ జరుగుతున్న ఇమీడియట్ పీరియడ్ లో మనకి జాబ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. సో 2008లో అసలు ఎక్కువ రిక్రూట్మెంట్ కూడా ఉండేది కాదు. అండ్ మళ్ళీ 2021లో చాలా రిక్రూట్మెంట్ జరిగింది, మోర్ రిక్రూట్మెంట్ అంటే ఎంత అంటే ఒక 5-6 ఇయర్స్ కి సరిపడే రిక్రూట్మెంట్ అంతా ఆ 2021 ఆ ఒక్క ఇయర్ లో చేసుకున్నారు.